అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ నింగినేల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము దగ్గాకు మొక్కనైతే నాటుకున్నామండి. ఇది వరకు ఉండేది అంతా పోయింది, మళ్ళీ నాటుకున్నాము. ఈ నాటుకునే ప్రాసెస్లో మేము మట్టిలో ఏమేమి కలిపామో వీడియో చేశాను, చూసేయండి. ఇలా కొబ్బరి పీచుని ఎండబెట్టుకుని ఒక 10 పీచులని ఇలా అంతా మొత్తం విడదీసి రబ్ చేసేసినామండి. ఇదిగోండి ఇలాగా. ఇలా రబ్ చేయడం వల్ల మనకు కోకోపీట్ అయితే వస్తుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో కోకోపీటు. ఇలా వస్తుందండి. అట్లా ఒక 10 పీచులు అయితే చేసినామండి. 10 పీచులు చేసేసరికి మాకు ఇదిగోండి ఇంత కోకోపీట్ అయితే వచ్చింది. చాలా బాగా వచ్చిందండి అసలు. ఇదిగోండి ఇంత కోకోపీటు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న పీచుని మేము కుండీ అడుగు భాగంలో పెడతానండి. నెక్స్ట్ ఇదైతే మేము గిన్నెలు కడుక్కోవడానికి ఎప్పుడు కొబ్బరి పీచునే వాడతానండి. ఎప్పటి నుంచి అయినా కూడా అంతే. నేను అందుకోసమని దాన్ని అలా తయారు చేసుకున్నాను. నెక్స్ట్ నర్సరీకి వెళ్ళి ఒక బస్తా 100 రూపీస్ అంటండి మట్టి తెచ్చుకున్నాము. ఇదిగోండి చెట్టులెక్కి మొక్కకి నాటడానికి కావాల్సిన కోకోపీటు, సన్న ఇసుక, మేము కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న మట్టి అన్నీ మొత్తం బాగా మిక్స్ చేసేసినామండి. ఇట్లా ఇదిగోండి ఇలా బాగా ఇట్లా మొత్తం మిక్స్ చేసేసి ఇప్పుడు ఒక కుండీ తీసుకుని దాని అడుగు భాగంలో కోకోపీట్ తయారు చేసినప్పుడు వచ్చిన పీసుని పెట్టేసి సగానికి మట్టేసి మొక్క నాటేసినామండి. ఇలా సగానికే వేసినామండి మట్టి. తర్వాత మళ్ళీ వేసుకుంటూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.